చూడండి, ఒక క్రైస్తవునిగా ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, చేయవలసిందంతా చేస్తున్నాము. మరి ఎందుకు ఈ చీకటి, ఎందుకు ఈ అంధకారము అని ప్రశ్న వస్తుందా? వై am I getting all this? What is all these challenges? What are all these challenges in my family life? What are all these challenges in my career? What are all these challenges? ఎక్కడ చూసిన ఏదో ఒక సవాలే, ఏంటి ప్రభా అన్నటువంటి ప్రశ్నలు వస్తుంటాయి. చూడండి, క్రైస్తవ్యం అనేది చాలా రియలిస్టిక్ అండి. ఏదో కట్టుకథలు కాదు, ఏదో కల్పించిన కల్పనా కథలు కాదు. ఇట్స్ వెరీ రియలిస్టిక్. హౌ ఇస్ ఇట్ సో రియలిస్టిక్? ఎందుకంటే ఇట్ నెవర్ ప్రామిసెస్ యు పెయిన్ ఫ్రీ లైఫ్. నీకు నొప్పే ఉండదు అని చెప్పటం అబద్ధము. అదొక ఫెయిరీ టేల్, అదొక ఇల్యూషన్, అదొక ఫ్యాంటసీ. అది చెప్తున్నారు అని ఎవరైనా క్రైస్తవులు మీరు వింటున్నట్లయితే, ఎవరైనా బోధకులు చెప్తున్నట్లయితే అబద్ధ బోధకులు. లెట్ మీ బీ స్ట్రైట్ ఆన్ ద ఫేస్, బికాస్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. బికాస్ యేసు ప్రభు తానే అన్నాడు. ఏంటండి, ఏం చెప్పాడు దేవుడు? ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, లోకాన్ని నేను జయించానని చెప్పాడు. ఈ లోకంలో శ్రమ కలుగుతుందని యేసు ప్రభు తానే, దేవుడు తానే చెప్పాడు. ఆయన చెప్పిన మాటనే వక్రీకరిస్తూ, కాంట్రవర్సీస్ చేస్తూ, లేదు మీరు సుఖంగా ఉంటారు, మీకు ఎటువంటి బాధలు లేవు, మీకు అన్ని సుఖమే అని చెప్తే అది దేవుని సంబంధి కాదు, అంత మాత్రం. అయితే నేను ఎంత చేసినా ఈ చీకటి నా జీవితం నుండి ఎందుకు పోవట్లేదు? నేను ఎంత ట్రై చేస్తున్నా, వై ఇస్ దిస్ డార్క్నెస్ నాట్ లిఫ్టింగ్ అప్ ఫ్రమ్ మై లైఫ్? I'm doing all that I need to do. I'm attending church, I'm worshiping, I'm reading the word, I'm praying, I'm fasting. But why doesn't this lift off? ఇది ఎందుకు నాది జీవితం నుండి వెళ్ళట్లేదు? ఇది అయిపోయింది అనుకునే లోపల ఇంకో పోరాటం వస్తుంది, ఇది అయిపోయింది అనుకునే లోపల ఇంకో పోరాటం వస్తుంది. అసలు ఎక్కడ కష్టం వచ్చింది తెలుసా అండి? ఎక్కడ మీకు అసలు ఒక క్వశ్చన్ లాగా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఎక్స్పెక్టేషన్స్.